ఉదయ్ కిరణ్. ఈ పేరు వింటే ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది. మన పక్కింటి అన్నలా, మన సొంత మనిషి దూరమైతే ఎలా ఉంటుందో ఉదయ్ కిరణ్ విషయంలో కూడా అలానే అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ చనిపోయి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. అసలు ఇప్పటి జనరేషన్కు ఉదయ్ కిరణ్కు తెలిసింది గోరంత మాత్రమే. 90s కిడ్స్ను అడిగితే అసలు ఉదయ్ కిరణ్ స్టార్ డమ్ గురించి, ఆయన సినిమాలకున్న యుఫోరియా గురించి కథలు కథలుగా చెప్తారు. 1, 2 కాదు, వరుసగా 5 హిట్లు కొట్టి తన రేంజ్ ఏంటో చూపించాడు. మరీ ముఖ్యంగా అందులో 3 బంపర్ హిట్లే. ఆ తర్వాత కూడా నీ స్నేహం, నీకు నువ్వు నాకు నేను, అవునన్నా కాదన్నా వంటి డీసెంట్ సినిమాలు చేశాడు. అలా ఒక హై నోట్తో ఉదయ్ కిరణ్ కెరీర్ స్టార్ట్ అయింది. కానీ చివరికి చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా చనిపోయాడు. ఆయన మరణం టాలీవుడ్లో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక రీసెంట్గా ఆయన బ్లాక్ బస్టర్ సినిమా మనసంతా నువ్వే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది. రిలీజ్కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. థియేటర్లు కాన్సర్ట్స్లా మారిపోయాయి. ఉదయ్ కిరణ్ మీద రెస్పెక్ట్తో చాలా మంది రిపీట్ షోలు కూడా వేశారు. చాలా థియేటర్లు హౌస్ ఫుల్స్తో నిండిపోయాయి. ఈ సినిమా దర్శకుడు విఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి రీసెంట్గా పలు వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు ఫోన్ చేసిన 6 రోజుల తర్వాత చనిపోయాడని చెప్పాడు. ఫోన్ కాల్లో ఏం మాట్లాడారో తాజాగా ఆదిత్య వెల్లడించాడు. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి 6 రోజుల ముందు ఫోన్ చేసి తనతో మాట్లాడాడని, అప్పుడు తను బాగానే ఉన్నట్లు అనిపించిందని ఆదిత్య చెప్పాడు. అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ కథ రాయండి అన్నగారు. పవన్ కళ్యాణ్ లాంటి కమర్షియల్ స్టార్ హీరో ఫ్యామిలీ సబ్జెక్ట్తో వచ్చి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు. అసలు ఇది మన జానర్, ఈజీగా హిట్టు కొట్టేస్తాం అని చెప్పాడని ఆదిత్య తెలిపాడు. అలా తనకు అత్తారింటికి దారేది లాంటి సినిమా చేయాలని ఆశపడ్డాడట ఉదయ్ కిరణ్. ఫోన్ కాల్ మాట్లాడిన 6 రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నట్లు ఫోన్ వచ్చిందని చెప్పాడు. సూసైడ్ చేసుకున్నందుకు ఉదయ్ కిరణ్ మీద తనకు బాధ కంటే కూడా కోపం ఎక్కువ వచ్చిందని ఆదిత్య తెలిపాడు. జీవితం కంటే ఎక్కువ సూసైడ్ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఉదయ్ కిరణ్ మరణం యావత్ తెలుగు వాళ్లను కదిలించింది. ఆయన ఫ్యాన్స్ అయితే ఎందుకున్న అలా చేశావ్ అంటూ గుక్కపెట్టి ఏడ్చారు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. కేవలం ఇదొక సినిమా కాదు, ఒక తరాన్ని ఊపేసిన ప్రేమ కథ. ఉదయ్ కిరణ్ అమాయకమైన యాక్టింగ్కు యూత్ మామూలుగా కనెక్ట్ అవ్వలేదు. పాటలు, సునీల్ కామెడీ, రీమాసేన్ గ్లామర్, ఇలా ప్రతి ఎలిమెంట్ సినిమాలో బాగా పండింది.